హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం అల్లం నారు పోసాం కదండి. ఆ నారు చాలా సింపుల్గా పోయొచ్చండి. మనం ఆ నారు ఎలా వచ్చింది ఏంటి అయితే మీకు చూపిస్తానండి. అంతేకాదు మనం ప్లాంటేషన్ కూడా చేసేసాము, అది కూడా చూపిస్తాను మీకు. చూసారా, అల్లాన్ని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు మనం. అది ఎలాగంటే మనం బయట నుంచి తెచ్చుకున్న అల్లం మొక్కల్ని కొంచెం పక్కన పెట్టామనుకోండి, వాటికి చిన్న చిన్న బొడిపిల్లలాగా వస్తాయి. అవి కట్ చేసి మనం భూమిలో పెట్టామనుకోండి, చక్కగా అయితే మనకి వచ్చేస్తాయి. ఒకవేళ చూడని వాళ్ళు అయితే కనుక ఆ వీడియో చూడొచ్చు, ఎలా పెట్టాననేది అయితేని. చూసారండి, ఇవన్నీ కూడా అల్లం మొక్కలండి. ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మనకి సాయిల్ అయితే కొంచెం లూజ్గా ఉండాలండి. దుంప కదా, అది ఊరడానికి అయితే గట్టిగా ఉంటే అవి కొంచెం ఊరడానికి బాగా ఊరవు. మనకి లూజ్గా ఉంటే మట్టి చాలా బాగా ఊరుతాయి. పసుపైనా అల్లమైనా సరే అండి, మనకి నార్మల్ సాయిల్లోనే కొంచెం గుల్లగా ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా అయితే మనం ప్లాంటేషన్ చేసేసుకోవచ్చండి. అల్లం ఇంట్లోనే ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలను కప్పెట్టామంటే మొక్కలు అయితే ఈజీగా వస్తాయి. కొంచెం వెడలపాటి కుండీ కానీ ట్రైస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, బాగా వస్తాయి. వీటికి లోతు అయితే పెద్దగా అవసరం లేదండి, మరీ లోతు అవసరం లేదు. అల్లం అయినా పసుపు అయినా పై పైన వస్తాయి కాబట్టి మనకి ఒక 8 ఇంచెస్ అలా సరిపోతుంది లోతు అయితేనే. వాటరింగ్ కూడా మనం ఎక్కువ చేయొద్దండి, 2 రోజులకు ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ అల్లం మొక్కలను అయితే మనం చాలా సింపుల్గా గ్రో చేయొచ్చండి. వీటికి ఎండ ఎక్కువ అవసరం ఏం లేదండి. అలా అని మరీ నీళ్ళలో పెట్టినా కొంచెం దుంపలు అయితే ఊరవు. మినిమం ఎండ ఉంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఉంటే సరిపోతుంది. పసుపు అలానే పసుపు కూడానండి, పసుపు దుంపల్లానే అల్లం కూడాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. డ్రైన్ హోల్స్ అవి బాగుండాలి. డ్రైన్ హోల్స్ బాగున్నాయి అనుకోండి, ఈజీగా పెంచుకోవచ్చు మనం. ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఆ మొక్కల్లో నిలవ లేకుండా చూసుకొని మనం మొక్కలను అయితే నాటుకోవాలి. కొంచెం గట్టి మట్టిగా ఉంటే కనుక మనం ఇసుక కానీ కోకోపీట్ కానీ ఒక్క కానీ వేసుకొని మనం కలుపుకున్నాం అనుకోండి, మట్టి గుల్లగా ఉండి బాగా అల్లం ఊరడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. వీటికి వేపపిండి మనం వేసుకోవచ్చండి. రొటీన్గా ప్రతి మొక్కకి ఎలా వేస్తామో అలా వేసుకుని పెట్టుకోవడమే ఈ దుంపలను. ఇదండి అల్లం ప్లాంటేషన్ అయితే మనం ఈజీగా ఇలా మనకు ఉన్న మట్టిలోనే చేసుకోవచ్చు ఈజీగాను. చూసారు కదండి అల్లం మొక్కలను అయితే ఎలా నాటానో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా ఈజీగా అయితే మనకున్న దాంట్లో అయితే అల్లాన్ని ఈజీగా పెంచుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో అయితే అల్లం హార్వెస్ట్ ఎంతవరకు వచ్చిందనేది అయితే మీకు చూపిస్తాను.